ఒక ఊరిలో రైతుల గుమ్మడికాయలను ప్రతిరోజూ దొంగిలించే ఒక దొంగ ఉండేవాడు. కాని ఒక తెలివైన పెద్దాయన ఒక మాటతోనే దొంగను పట్టేశాడు. ఎలా పట్టేశాడో తెలుసా? ఒక చిన్న ఊరిలో రైతులు చాలా కష్టపడి గుమ్మడికాయలు పండించేవారు. ఆ రోజులలో గుమ్మడికాయలు ఇప్పుడులాగా సులభంగా దొరికేవి కావు. కాని ప్రతిరోజూ రాత్రి ఎవరో ఒకరు రైతుల పొలాల్లోకి వచ్చి గుమ్మడికాయలు దొంగిలించేవాడు. రైతులు చాలా బాధపడ్డారు. ఈ గుమ్మడికాయ దొంగ ఎవరో కనిపెట్టాలి అని అందరూ కలిసి ఊరి పెద్ద దగ్గరకు వెళ్లారు. ఊరి పెద్ద చాలా తెలివైనవాడు. రైతుల మాటలు విన్న తర్వాత ఇలా అన్నాడు: గుమ్మడికాయ దొంగని పట్టుకోవడం చాలా సులువు. ఆ దొంగకి ఏ భుజం మీద గుమ్మడికాయ మోసుకుని వెళ్తాడో ఆ భుజం మీద గుమ్మడికాయంత సొట్ట ఉంటుంది. ఈ మాట విన్న వెంటనే రైతులలో ఒకడు తన కుడి భుజాన్ని తడుముకుని సొట్ట ఉందా అని చూసుకున్నాడు. అది చూసిన పెద్దాయన వెంటనే అన్నాడు: దొంగ ఇతని. అందరూ ఆశ్చర్యపోయారు. పెద్దాయన ఇలా చెప్పారు: మనము తప్పు చేసినప్పుడు మనసులో భయం ఉంటుంది. అందుకే ఎవరైనా మాట్లాడితే మనల్ని అనుకుంటూ మనమే బయటపడిపోతాము. నీతి: తప్పు చేసినవాడు ఎప్పటికైనా బయటపడతాడు.